ఒక వారం 10 రోజుల నుంచి జరుగుతున్నటువంటి ఒక ఇష్యూ సోషల్ మీడియాలో. అమ్మ తేజ అనబడినటువంటి ఒక దైవజనుడు మరి పేర్లు పెట్టి పిలుస్తూ కొన్ని అద్భుత కార్యాలు చేస్తూ ఉన్నాడు యేసు నామంలో. దాన్ని కొంతమంది ఖండిస్తున్నారు సేవకులు. దీన్ని ఎలా చూడాలి సార్? దేవుడు పేర్లు పెట్టి పిలిచే వరము ఇస్తాడా? అలా పిలవగలరా లేదా? దేవుడు ఏదైనా చేయగలడు. దేవుడు పేర్లు పెట్టి పిలవలేకపోవడం ఏంటి? ఇప్పుడు అమ్మ తేజ చేస్తున్న మోసం, అమ్మ తేజ ప్రజలను ఇట్లా మోసం చేస్తున్నాడు అని అనేక మంది అతన్ని దూషిస్తున్నారు. ఆ పేరే నేను కొత్తగా వింటున్నా, ముఖ పరిచయం లేదు, అతడెవరో నాకు తెలియదు, నన్ను గురించి ఆయన ఏం మాట్లాడుతున్నాడు కూడా నాకు తెలియదు. అయినా సరే ఒక సీనియర్ నాయకుడిగా నేను చెబుతున్నా ఏంటంటే, అమ్మ తేజ మోసం చేస్తున్నాడు, పేర్లు పెట్టి పిలుస్తున్నాడు అని మాట్లాడే ఆ మూర్ఖమైనటువంటి ద్వేషము, విమర్శలు ఎందుకు? అతని ద్వారా రక్షణ పొందిన వాళ్ళు, దేవుడు లేడనేవారు, లేకుంటే అన్య దేవతలను ఆరాధించేవాళ్ళు, అతని ద్వారా యేసే రక్షకుడని తెలుసుకొని నమ్ముకొని రక్షణలోకి వచ్చిన వాళ్ళు అనేక వందల మంది ఉన్నారు. అనేక మంది రక్షణలోకి నడిపిస్తున్న ఒక సహోదరుడు క్రీస్తు సైనికుడే కదా. నేను క్రీస్తు సైనికుడినే, అతడు క్రీస్తు సైనికుడే. పరిచర్య విధానములో భేదం ఉండొచ్చు. నేను పేర్లు పెట్టి పిలవను, ఆ కాన్సెప్టే లేదు నాకు. నాకు తెలిసిన సువార్త చెబుతాను, వాళ్ళు కన్విన్స్ అవుతారు, నమ్ముకుంటారు, లేకుంటే పోతారు, వాళ్ళ ఇష్టం. అది నా పద్ధతి. ఆయనకు ఆ వరము మరి దేవుడు ఇచ్చాడని ఆయన నమ్ముతున్నాడు, అది చాలామంది కూడా నమ్ముతున్నారు. ఆయన ఆ పద్ధతిలో కూడా ఆఖరికి వచ్చి కంక్లూజన్ ఏంటి? పేర్లు పెట్టి పిలుస్తున్నా గనక అమ్మ తేజయ్య రక్షకుడు అని ఆయన చెప్పట్లేదు కదా. చెప్పట్లేదు, యేసే రక్షకుడు అని చెప్పి. యేసే రక్షకుడు అని అమ్మ తేజ చెప్పినప్పుడు, యేసే రక్షకుడు అని నేను కూడా చెప్పినప్పుడు, కంక్లూజన్ ఇద్దరిది ఒకటే అయినప్పుడు నేను ఆయన ఎందుకు విమర్శించాలా? ఇది మూర్ఖత్వం. ఇది మన క్రీస్తు విజయం ఛానల్లో ఒక 2-3 రోజుల క్రితం అమ్మ తేజకు సంబంధించినటువంటి ఒక వీడియోని పోస్ట్ చేయటం జరిగిందండి. 70,000 పైచిలుక ఆ వీడియోని వీక్షించారండి. దానిలో కామెంట్స్ అనేటువంటివి భిన్న అభిప్రాయాలతో కామెంట్లు రాయటం జరిగింది. నాకు తెలిసినంతలో ఎక్కువ మంది అమ్మ తేజానే సమర్థించారండి. అమ్మ తేజాను విమర్శించినటువంటి వీపీ రెడ్డి గారిని అయితే చాలామంది విమర్శ చేశారు. కావాలంటే మన ఛానల్లోకి వెళ్ళి మీరు ఆ యొక్క వీడియోని లేక కామెంట్స్ని మీరు పరిశీలన చేయవచ్చు. కామెంట్ చేసిన వారిలో కొద్దిమంది ఏమని కామెంట్ చేశారంటే, అన్న విజయప్రసాద్ రెడ్డి గారు స్వస్థతలు లేవు అని చెప్పలేదు, దయ్యాలు లేవు అని చెప్పలేదు, కేవలం చీప్ ట్రిక్స్ వాడుతున్నారు, ఇది తప్పు అంటూ మాత్రమే ఖండించారు అని 2-3 కామెంట్ రాశారండి. నేను ముందుగా ఈ కామెంట్కి బదులివ్వాలి అని భావిస్తున్నాను. నేనేమంటానంటే, ఇదే విషయాన్ని వీపీ రెడ్డి గారిని స్వయంగా చెప్పమనండి. నేను స్వస్థతలు నమ్ముతాను, దయ్యాలు వెళ్ళిపోవటం నమ్ముతాను, ఆనాడు బైబిల్లో జరిగిన కార్యాలు ఈనాడు కూడా అక్కడక్కడ జరుగుతూనే ఉన్నాయి అనే మాట వీపీ రెడ్డి గారి నోట వస్తే ఖచ్చితంగా నేను ఆయన అప్రిషియేట్ చేస్తూ మరొక వీడియో చేస్తా. ఓకేనా? మీరేదో ఆయన సమర్థిస్తున్నారే తప్ప అభిమానంతో ఖచ్చితంగా వారికి స్వస్థతల మీద విశ్వాసం ఉండదు, దయ్యాల మీద నమ్మకం ఉండదు, అది ఒక మానసికమైనటువంటి రుగ్మత అని మాత్రమే కొట్టేస్తారు. ఆయన మాట్లాడాడు కదండి, వీడియోలు మీరు చూశారు కదా. వాళ్ళు చేసేవన్నీ ఇలాంటి చీప్ ట్రిక్స్. ప్రతి దానికి మ్యాజిక్ ఉంది.
ప్రతి దానికి ఒక చీప్ ట్రిక్ ఉంది. అలాగే దయ్యాలు ఎల్లగొట్టామని కింద పడుకోబెడుతున్నారు చూశారు, వాళ్ళు మానసిక రోగులు, నిజమైన దయ్యాలు కావవి. అంటే నాకు తెలిసి విపి రెడ్డి గారి సంఘంలోకి ఎవరైనా వెళ్ళినా వాళ్ళకి ఏదైనా దయ్యాలు పట్టినా మానసిక రోగం అని వదిలేస్తాడు. లేదా ఏదైనా స్వస్థత ప్రార్థన చేయాల్సి వస్తే ఏ జ్వరం వచ్చింది, ఏ బలహీనతకు గురయ్యారు, ఏం పర్వాలేదులే హాస్పిటల్లో చూపించుకోండి, లేకపోతే దేవుడే తగ్గిస్తాడులే అని ఈయన ప్రార్థనలు చేయడు అన్నమాట, ఆయన మాటను బట్టి. అలాంటప్పుడు విపి రెడ్డి సంఘానికి మీరు ఎట్లా వెళ్తున్నారండి? అంటే మిమ్మల్ని పట్టించుకోడు, కష్టంలో వచ్చినప్పుడు ఓదార్చడు, ప్రార్థన చేయడు. మరి ఇదేనా మనం అర్థం చేసుకోవాల్సింది? ఏమండి, నాకు తెలిసి ఏదైనా బాగోలేదంటే ప్రార్థన చేస్తాడు, కానీ పబ్లిక్లోకి వచ్చి స్వస్థతలు లేవు, దయ్యాలు లేవు అంటూ ఏదో ప్రజల్ని ఆకర్షించే విధానంలో సైంటిఫిక్గా నేను చెప్పేది రైటు అన్నట్లుగా భావించి ఆ పేరు కోసం ప్రయాసపడే తత్వం కలిగిన వారు మన విపి రెడ్డి గారు. ఓకే, నిజానికి కొన్ని విషయాల్లో సైన్సు బైబిల్ కలుస్తాయి, కొన్ని విషయాల్లో పూర్తి భిన్నంగా ఉంటాయి. నీళ్లు ద్రాక్షారసంగా మార్చాడు యేసయ్య, మనం నమ్ముదామా? నమ్ముతాం. కానీ సైన్స్ ఒప్పుకుంటుందా? ఒప్పుకోదు. నీళ్ళ మీద యేసయ్య నడిచాడు, మనం నమ్ముతాం. సైన్స్ ఒప్పుకుంటుందా? ఒప్పుకోదు. ఓకే, అట్లాగే చనిపోయిన వ్యక్తిని యేసయ్య బ్రతికించాడు, మనం నమ్ముతాం. సైన్స్ ఒప్పుకుంటుందా? ఒప్పుకోదు. అట్లాగే ఆకాశం నుంచి దేవదూతలు తినే ఆహారం దేవుడు మనుషులకు పెట్టాడు, కురిపించాడు, మనం నమ్ముతాం. సైన్స్ ఒప్పుకోదు. అయితే ఇలాంటి విషయాల్ని చాలా సున్నితంగా ఆలోచించి చక్కగా అర్థం చేసుకొని సందర్భానుసారంగా మాట్లాడటం నేర్చుకోవాలి ప్రతి పాస్టర్ గారు కూడా. ఓకే అండి, కామెంట్ని కూర్చున్నటువంటి విషయాల్లో ఇది మీకు నేను తెలియజేస్తున్నాను ముందుగా. ఇకపోతే రెండో విషయంలోకి వద్దామండి. రెండో విషయం ఏంటంటే కొంతమంది అభిప్రాయము, తర్వాత మరి తమ్మనేలు చూశారు కదండి. విపి రెడ్డి గారిని నేను ప్రశ్నిస్తే విపి రెడ్డి గారు ఆ రవిడీలను నా మీదకి ఉసుగొలుపుతున్నారు. విన్నారు కదండి. అతను పాస్టర్ గారు కాదో నాకు తెలియదు, చూడటానికి మాత్రం రవిడీలానే ఉన్నాడు. సంబోధించే విషయంలో కూడా వాడు వీడు అంటూ సంబోధించాడు. ఆయన విజ్ఞతకే వదిలేద్దాం, నేను అలా మాట్లాడలేను అతన్ని. నేనేమనుకుంటున్నానంటే అతను ఒక రవిడీ అంటే వాళ్ళ మినిస్ట్రీలో రవిడీలను పెంచి పోషిస్తున్నారా? రెడ్డి గారు మీరు సమాధానం చెప్పాలి. చేతనైతే మీరు కౌంటర్ ఇవ్వాలి, లేదంటే సైలెంట్గా ఉండాలి. ఓకే, ఆ వీడియో కూడా మీకు చూపిస్తానండి. నేను చక్కగా పోస్ట్ మంత్రం చేద్దాము ఆ వీడియోను కూడా. ముందుగానే చెప్తున్నా, ఈ వీడియో లెంతీగా ఉంటుంది, అయినా సరే మీరు వింటారు నాకు తెలుసు. ఆ కామెంట్స్లో కూడా అసలు నీకెందుకండి అమ్మతేజానంటే అన్నటువంటి కామెంట్స్ కూడా ఉన్నాయి. అట్లాగే ఆ వీడియోలో నా మీదకి ఉసుగొలిపినటువంటి ఆ రవిడీలాగా ఉన్నటువంటి ఆ వ్యక్తి కూడా మాట్లాడింది ఏంటంటే అసలు నీకెందుకు అన్న భావనతో మాట్లాడాడు. నేను ఇక్కడ మీకు దీనికి జవాబు ఏం చెప్తానండి. రెండవ విషయానికి, నీకెందుకు అమ్మతేజాని కదా మేము మాట్లాడింది, మేము అలాంటి వాళ్ళ వేరు వేసే పనిలో ఉన్నాము, అవి దేవునికి ఇష్టం లేదు, వాళ్ళు మోసగాళ్ళు, చీటర్సు, మధ్యలో నువ్వెందుకు కల్పించుకుంటున్నావు అని ఇతను ప్రశ్నిస్తున్నాడు. దీనికి నేను జవాబు చెప్పేది ఏంటంటే, సోదరా నువ్వెవరో నాకు తెలియదు, నీ పేరేంటో నాకు తెలియదు, మరి విజయ్ ప్రసాద్ రెడ్డి షార్ట్ మెసేజెస్ అన్న ఛానల్ ద్వారా నువ్వు వీడియో పోస్ట్ చేశావు అంటే ఖచ్చితంగా విజయ్ ప్రసాద్ రెడ్డి గారికి నువ్వు శిష్యుడివి, ఆయన తయారు చేసినటువంటి ఒక రవిడీలాగా కనబడుతున్నావు. సరే, ప్రభువు నిన్ను క్షమించుగాక. అయితే మేము ఒక ఆర్గనైజేషన్ ఉంది మాకు, ఏదో నేను ఒంటరిగా ఏదో పాస్టర్ గారు మాట్లాడుతున్నారు అనుకుంటున్నారా? మీకు చాలా సందర్భాల్లో ప్లే చేశాము. ఇది ఒక ఆర్గనైజేషన్, గవర్నమెంట్ రికగ్నైజ్డ్ ఆర్గనైజేషన్, క్రిస్టియన్ రైట్స్ ప్రొటెక్షన్ ఫెలోషిప్ అనేటువంటి ఆర్గనైజేషన్ ఇది. దీనిలో కొంతమంది కలిసి పనిచేస్తున్నాం. ఓకే, ముఖ్యంగా క్రైస్తవ్యానికి ఏదైనా ఇబ్బందులు కలిగితే, క్రైస్తవ్యం మీద ఎవరైనా దాడులు చేయాలని చూస్తే
వాటిని మేము సహించము, వాటిని తిప్పికొట్టే ప్రయత్నం చేస్తాం. అవసరమైతే పోలీసులకు కంప్లైంట్ ఇస్తాము, అవసరమైతే ఇంకా పై వారికి కూడా కంప్లైంట్లు చేరవేసి న్యాయం జరిగేటట్లుగా చేస్తాం. అర్థమైందా? సో ఈ పరిస్థితుల్లో ఒక ఆర్గనైజేషన్ నుండి నేను విపి రెడ్డి గారిని ఖండించడం జరిగింది. ఎందుకని? క్రైస్తవ్యం పలచనైపోతుంది, చులకనైపోతుంది కాబట్టి మీరు ఇలా మాట్లాడటం మంచిది కాదు. ఒకవేళ మీకు నమ్మకం లేదు, అంతవరకే మీ ప్రసంగాలు మీరు చేసుకోండి. నమ్మకస్తులు ఉన్నారు, దాదాపుగా 90% మంది నమ్ముతారు. స్వస్థతలు ఉన్నాయి, నేటికి కూడా జరుగుతున్నాయి, నేడు కూడా సాక్ష్యాలు వింటున్నాం. ఈవెన్ మా చర్చిలో కూడా దేవుడు కార్యాలు చేస్తాడు, మా చర్చిలో కూడా దేవుడు కార్యాలు చూసి అనేక మంది ఇక్కడికి వస్తూ ఉంటారు. మా చర్చి ఉన్న స్థలం కూడా హిందూస్ ఏరియాలోనే చర్చి రన్ అవుతుంది. అయినా సరే ఎక్కడ ఎవరు కామెంట్ చేయరు. దేవుని కార్యాలు వారు చూస్తున్నారు కనుక చక్కగా సైలెంట్గా ఉంటారు. ఆ దయ్యాలు వెళ్ళిపోతున్నాయి, రోగులు స్వస్థపడుతున్నారు, సంతానం లేని వారికి సంతాన భాగ్యం కలుగుతుంది. ఇది మేము నమ్ముతున్నాం, మా చర్చిలో కూడా జరుగుతున్నాయి. ఓకే, మీరు నమ్మటం నమ్మనప్పుడు వదిలేసేయండి. జరిగించే వారిని విమర్శించేది చీప్ ట్రిక్ చేస్తున్నారండి అని అంటే ఎట్లా? ఆ చీకట్లో బాణానికి పడిపోయిన వాళ్ళే ఈరోజు టీవీలో మీకు కనబడుతున్న షోలో కనబడుతున్న వాళ్ళందరూ. ఆ కుర్రాడు ఒక్కడే కాదు, అమ్మతేజ నాకంటే చిన్నోడు ఉంటాడు వయసులో. ఆ కుర్రాడు ఒక్కడే కాదు, చాలా మంది ఉన్నారు. ఆ బ్యాచ్ అంతా వాళ్ళు చేసేవన్నీ ఇలాంటి చీప్ ట్రిక్స్. ఒకటి సరే, ఇక్కడ మనం గమనించాల్సింది ఏంటి? అసలు పాస్టర్ గారు మీకెందుకండి, మేమేదో అమ్మతేజ అని మాట్లాడాము, లేకపోతే మేమేదో బెల్లంపల్లి ప్రవీణ్ గారిని మాట్లాడాము, లేకపోతే ఇలాగ ఎవరో ఇట్లా ట్రిక్స్ చేసే వాళ్ళని మేము మాట్లాడుతున్నాము అని మీరు అంటారా? మరి మీకేం పని? వారిని అనాల్సిన పని ఏంటి? అసలు మీకెందుకు? ఓకే, వాళ్ళు మిమ్మల్ని ఏమైనా అన్నారా? మిమ్మల్ని ఏమైనా విమర్శించారా? మరి మీకెందుకు అమ్మతేజ జోలికి ఎందుకు వెళ్తున్నారు? అతను దేవుడు అతనికి ఇచ్చిన పరిధిలో దేవుడు తను వాడుకుంటున్నాడు. అతను దేవుడు తన ఇష్టానుసారంగా తన చిత్తంలో నడిపిస్తున్నాడు, తన చిత్తంలో వాడుకుంటున్నాడు. కనుక అమ్మతేజ సంగతి మీకెందుకు? మీకు అర్థమైందా? అంటే మరి ఆ ఇంటికి ఈ ఇల్లు ఎంత దూరమో ఈ ఇంటికి ఆ ఇల్లు ఎంత దూరం కదా. ఈ సత్యాన్ని మర్చిపోతే ఎట్లా? అర్థమైందా? ఇప్పుడు నేను కదిలించుకుంటే పాస్టర్ గారు మీకెందుకండి అంటున్నారు. మరి మీరైతే ఇంకొకరిని కదిలించుకోవచ్చా సంబంధం లేకుండా? తప్పు కదా. క్రైస్తవ సమాజంలో ఎంత దేవునికి అవమానం వస్తుంది, అందుకనే మేము కదిలించుకోవాల్సి వచ్చింది. ఓకేనా? అర్థమైందా? రైట్. తర్వాత అమ్మతేజ ట్రిక్స్ ఇట్లా వాడతాడు, ఇట్లా ట్రిక్స్ వాడుతున్నారు అంటూ ఏదో తెలివితేటలు ప్రదర్శిస్తూ విపి రెడ్డి గారు ఏదో తన మనుషులు పంపించేసి వాట్సాప్లో నేను సేకరించేశాను అంటాడు. అమ్మతేజ అలా చేస్తున్నాడని మీ దగ్గర ఏమైనా ఆధారం ఉందా? మీ దగ్గర ఏమైనా రుజువు ఉందా? పోనీ ఎవరన్నా ఇట్లా అమ్మతేజ దగ్గరికి వెళితే మమ్మల్ని సమాచారం అడిగారండి, తర్వాత మమ్మల్ని పిలిచారండి అని ఎవరైనా కంప్లైంట్ ఇచ్చారా? ఆయన దగ్గరికి వెళ్ళిన వాళ్ళు ఎవరైనా కంప్లైంట్ ఇచ్చారా? ఆయన దగ్గరికి వెళ్ళిన వాళ్ళు మేము మోసపోయామని ఎవరైనా వచ్చి చెప్పారా మీకు? లేదే. కేవలం మీరు స్వార్థంతో ఈర్ష్యతో నిండిపోయి మీకంటే బ్రహ్మాండంగా, మీకంటే చిన్నవాడు వయసులో బలంగా వాడబడుతున్నాడు కాబట్టి దాన్ని చూసి ఓరవలేకనే మీరు కామెంట్ చేస్తున్నారు. ఒకటి. రెండు, పిడి సుందరరావు గారి బ్యాచ్ అంతా కూడా దాదాపుగా దీనికే కట్టుబడి ఉంటారు, ఒకరిద్దరు తప్ప. స్వస్థతల్ని పూర్తిగా మీరు వ్యతిరేకిస్తారు. మీ చర్చిలో వ్యతిరేకించుకోండి, మాకు అభ్యంతరం లేదు. మీరు పబ్లిక్లోకి వచ్చి ఇది తప్పు అని ఖండిస్తే వాటిని విశ్వసించే మేము మిమ్మల్ని తప్పు పట్టాల్సి వస్తుంది, మిమ్మల్ని ఇలాగే ఎండగట్టాల్సి వస్తుంది. విపి రెడ్డి గారు గుర్తుంచుకోండి. ఇకపోతే మరొక ముఖ్య విషయం ఉందండి, చెప్పక తప్పట్లేదు. సోషల్ మీడియాలో అవసరం అయ్యింది కాబట్టి. ఓకే, ఈ మూడో విషయం ఏంటంటే సోషల్ మీడియాలో మనం పరువు పోతుంది కాబట్టి మీరు ఇలాంటివి మాట్లాడి పాస్టర్లు ఇలాంటి ట్రిక్స్ చేస్తున్నారు, మోసం చేస్తున్నారు అంటూ మీరు తెలిసి తెలియకుండా రుజువులు లేకుండా కామెంట్ చేయటం తప్పు అని ఖండిస్తున్నాను. నాలుగో విషయం, సాధారణంగా నీలాంటి వాళ్ళ దగ్గరికి, రెడ్డి గారు మీలాంటి వాళ్ళ దగ్గరికి హైందవులు ఎక్కువగా రారు. ఎందుకని?
హైందవులు అనేటువంటి వారికి ఏదైనా ఒక కార్యం జరిగితే, ఏదైనా ఒక అవసరతలో ఉన్నప్పుడు వస్తారు, ఏదైనా ఒక కార్యం జరిగితే నమ్ముతారు, ఖచ్చితంగా వారితో పాటు ఇంకా నలుగురు తీసుకొస్తారు. అమ్మతేజ దగ్గర ఏం జరుగుతుంది? సాధారణంగా కార్యాల కొరకని ఆశించి ఎలాగలా వాళ్ళ సువార్త వినిపిస్తారు, సువార్త వింటున్నారు, కార్యాలు జరుగుతున్నాయి, వాళ్ళు వెళ్ళి ఇంకొక 10 మందిని తీసుకొస్తున్నారు, వాళ్ళు వెళ్ళి ఇంకొక 100 మందిని తీసుకొస్తున్నారు. ఇట్లాగా హైందవ సమాజం క్రీస్తు వైపుగా ఆకర్షించబడుతుంది. మీరు మాట్లాడే మాటల వల్ల దీనికి డ్యామేజ్ ఏర్పడుతుంది. అన్యులైనటువంటి వారు రాకుండా మీరు ఆపేస్తున్నారు. మీకు తెలియకుండానే దేవుని సేవను ఆటంకపరుస్తున్నారు, సాతాను ఏజెంట్గా పనిచేస్తున్నారు. దీనికి మీరు బదులేం చెప్తారు? నేను చెప్పే 4వ పాయింట్ అర్థమైందండి. 4వ పాయింట్ నేనేం చెప్తున్నానంటే, ఇప్పుడు మామూలుగా వాక్యం అందించే వారి దగ్గరికి ఒకవేళ వాక్యాన్ని ఆసక్తి కలిగినటువంటి వారు వస్తారు, అంతవరకే. కానీ కార్యాలు జరిగే దగ్గరికి ఎట్లా వస్తారండి? విస్తారంగా వస్తారు. చాలామంది కొత్త వారు వస్తారు, ఎక్కువ మంది అన్యజనులైనటువంటి వారు కార్యాల కోసం ఆశపడి వస్తారు. ఇది తప్పే ఉంది? సువార్త వింటారు. ఒకవేళ తాత్కాలికంగా అప్పటికప్పుడు వాళ్ళు మారు మనసు పొందకపోయినా దేవుని పట్ల నమ్మకం కలిగి ఉంటారు, నెమ్మదిగా రక్షణలోకి వస్తారు, నెమ్మదిగా ప్రభు బిడ్డలు అవుతారు. వాస్తవానికి ఈ నొప్పి ఎవరికి తెలియాలండి? హైందవులు ఉన్నారే, వాళ్ళలో కొంతమంది మతోన్మాదులు ఉంటారే, వారికి ఈ నొప్పి తెలిసి వారు విమర్శించాలి. ఇంకా అమ్మతేజ లాంటి వారిని, బెల్లంపల్లి ప్రవీణ్ గారు లాంటి వారిని, ఇంకా ఇలాగేదైనా స్వస్థత వరం కలిగిద్దన్న దైవజనుల్ని వారు విమర్శించాలి. ఇలాగన ఇక్కడ దీనివలన విపి రెడ్డి గారు మీరు మనస్సాక్షితో ఆలోచించండి. ఖచ్చితంగా మీ వలన దేవుని సువార్తకు ఆటంకం వస్తుంది, దేవుని సేవ కుంటుపడుతుంది. ఇప్పుడు ఆయన చీప్ ట్రిక్స్ చేస్తున్నాడంటూ మీరు ఏదో ప్లే చేస్తే ఇప్పుడు డ్యామేజ్ ఏర్పడింది, జనం రారు అనుకుందాం. మీరు చెప్పినంత మాత్రం రాకుండా ఉండరండి, పరిశుద్ధాత్మ దేవుడు ఆకర్షించుకుంటాడు అనుకుందాం. డ్యామేజ్ ఏర్పడింది, ప్రజలు అక్కడికి రారు, ఎవరికి నష్టం? ఖచ్చితంగా ప్రభువుకి మహిమ పోతుంది, ప్రభువు రక్షణలోనికి వచ్చేవారిని మీరే అడ్డుకున్నట్టు, ఆటంక పెట్టినట్టు. అర్థమైందా? ఇది మీరు గమనించాలి. ఓకే, కనుక ఈ విషయంలో కూడా మీరు మరొకసారి పరిశీలించండి. విపి రెడ్డి గారు, ఈ విషయంలో కూడా మీరు ఖచ్చితంగా పరిశీలన చేసి తీరాలి. బహుశా మీలో కొంతమంది ఏమనుకుంటారంటే, సరే పాస్టర్ గారు అయిపోయింది కదా, ఇంక ఈ విషయాన్ని సాగదీయటం ఎందుకు, పొడిగించడం ఎందుకు అని కొంతమంది అయినా మంచి మనసుతో మీరు నాకు కామెంట్ చేస్తారు, నాకు తెలుసు. అయితే నేను దీన్ని ఏదో పొడిగించాలి అని భావించట్లేదు, కానీ వారి నుండి నాకు వీడియో పెట్టడం జరిగింది. ఓకే, అందువలన మరలా నేను స్పందించాల్సి వస్తుంది. ముఖ్యంగా నేను ఇప్పుడు ఆ వీడియోని మీకు చూపిస్తాను, దాని మీద మాట్లాడతాను. దయచేసి కొంచెం ఓపికతో వినే ప్రయత్నం చేయండి. ఏం పెట్టారండి తమ్మునైల మీద? నా ఫోటో పెట్టారు, విజయప్రసాద్ రెడ్డి గారి ఫోటో పెట్టారు. తర్వాత మాట్లాడిన వ్యక్తి అనుకుంటానండి. ఇతని మొహం చూస్తేనే మరి పెద్ద రవిడిలాగా అనిపిస్తున్నాడు పాపం ఈ సోదరుడు. టైటిల్ ఏం పెట్టారండి? విజయ్ ప్రసాద్ రెడ్డి గారిపై విషం కక్కుతున్న సర్ప సంతానం. అంటే నేనే కాదండి, కామెంట్ల ద్వారా ఎవరైతే విజయ్ ప్రసాద్ గారిని వ్యతిరేకిస్తున్నారో మన ఛానల్లో దాదాపుగా 70% ఆయన వ్యతిరేకించారు. వీళ్ళంతా సర్ప సంతానం అని దీని అర్థం. మీకు అర్థమైందా? నన్ను ఒక్కడే కాదండి, ఆయనకి వ్యతిరేకంగా మాట్లాడేవాళ్ళు, ఆయన చేసే తప్పుడు బోధన ఖండించే వాళ్ళంతా సర్ప సంతానం అంట. ఇది కూడా గుర్తుంచుకోండి. ఆయన వ్యతిరేకించేవారంతా, ఆయన బోధన ఇష్టపడని వారంతా, ఆయన బోధనలు ఖండించేవారంతా ఏమండి ఖండించకుండా ఎలా ఉంటారండి? బొట్లు పెట్టుకోవచ్చు, కాటుకులు పెట్టుకోవచ్చు, ఎక్కడికి పెడితే అక్కడికి వెళ్ళి భోజనం చేయొచ్చు. అబ్బాయి మన చుట్టాలు ఎట్లా మరి మన దగ్గరికి వస్తారు, దేవుడి దగ్గరికి ఎలా వస్తారు, అవన్నీ తూచి, అవన్నీ తప్పు, అవన్నీ తప్పుడు బోధలు అంటూ తప్పుడు బోధలు చేస్తుంది విపి రెడ్డి గారే. దినాల దగ్గర భోజనం చేయొచ్చు, విగ్రహారాధ కుటుంబాలకు వెళ్ళి భోజనం చేయొచ్చు, బంధువులతో కలిసి కూర్చోవచ్చు, తినవచ్చు, తిరగవచ్చు, ఏం కాదు, బొట్లు పెట్టుకోవచ్చు, కాటుకులు పెట్టుకోవచ్చు, అలంకరించుకోవచ్చు. ఎవడన్నాడండి? ఇట్లాంటి తప్పుడు బోధలు చేస్తే వాటిని సమర్థిస్తేనేమన్నా మంచి సంతానం.
ఆయన చేసేది వాక్యానికి విరుద్ధంగా ఉంది అని నాలాంటి వారు మీలాంటి వారు ఖండిస్తేనేమన్నా సర్ప సంతానం అంట. నోట్ దిస్ పాయింట్ ఎవరు అన్నారు. వాళ్ళ విజ్ఞతకి వదిలేద్దాం. ఎవరు సర్ప సంతానమో వాళ్ళ మనస్సాక్షికి ఈ విషయాన్ని వదిలేద్దాం. ఓకే, రైట్. అయితే కింద ఇంకేం రాశారండి? క్రీస్తు విజయం జాన్ బాబుకు నా హెచ్చరిక. ఏమండి, నాకంటే ఇతను చిన్నోడే, ఎంత సంస్కారంగా మాట్లాడుతున్నాడో చూడండి. ఒక విధంగా విజయప్రసాద్ రెడ్డి గారు నాకంటే చిన్నోడు, నేను విజయప్రసాద్ అని సంబోధించినా తప్పులేదు. కానీ ఇక్కడ ఈ మాట్లాడిన వ్యక్తి నాకంటే చిన్నోడే, కానీ ఇతను ఎంత సంస్కారంగా మాట్లాడతాడో మన వీడియోలోకి వెళ్ళి చూద్దాం. అంటే తన శిష్యులకి ఎంత సంస్కారాన్ని నేర్పిస్తున్నాడో విపి రెడ్డి గారు మీరు అర్థం చేసుకున్నారు. కానీ ఓకే, తన అభిమానులు అంటే ఎలా ఉంటారో ఇలా ఉంటారా అన్నది మీరు అర్థం చేసుకున్నారు. కానీ రైట్, ఓకే అండి అని పెట్టాడండి. సరే, కింద మామూలుగా టైటిల్ ఏముందండి? అబద్ధ బోధకుల బినామీ పిచ్చి బిచ్చగాడు జాన్ బాబుకు ప్రభునందు ప్రియమైన డిబేట్ ఆహ్వానం. విన్నారండి? ఇతనికి దేవుని సేవలో నాకున్న సర్వీస్ అంత వయసు ఉంటుందో లేదో నాకు అర్థం కావట్లా. ఇతను డిబేట్ చేస్తాడంట. ఏం చేస్తాడో నాకు అర్థం కావట్లా. అరే నాయనా తమ్ముడు, నీ పేరేంటో నాకు తెలియదు, నీ స్థాయికి నేను అవసరం లేదు, అర్థమైందా? చేతనైతే మీ అయ్యగారు ఉన్నాడే విజయప్రసాద్ గారు, ఆయన కూర్చోమను, డిబేట్ చేస్తా. రెడీ టు డిబేట్. నేను వెనక్కి తగ్గట్లేదు, నేను రెడీనే. విజయప్రసాద్ రెడ్డి గారు మీకు చేతనైతే ఇదే అంశం మీద కూర్చుని చర్చిద్దాం రండి అని ఛాలెంజ్ చేశాను ఒక విధంగా ప్రేమతో. దానికి ఈ పిల్లాన్ని పంపించి రవిడి లాంటి వ్యక్తి చేత కామెంట్ చేయించి ఇష్టం వచ్చినట్టుగా మాట్లాడించి నాతో డిబేట్ చేద్దుగాని రా, నేను చాలు అన్నట్లుగా మాట్లాడిస్తున్నాడండి. చూసారా వీళ్ళు ఎలాంటి స్వభావం కలిగిన వాళ్ళు? రైట్, ఈయన ఏం మాట్లాడుతున్నాడు ఏంటన్నది మనం ఇక్కడ నుంచి వింటూ వీటికి మనం కౌంటర్ ఇద్దామండి. ఓకే, ప్రభునందు ప్రియమైన అందరికీ కూడా నా హృదయపూర్వకమైన వందనాలు. విన్నారా? ఈరోజు క్రీస్తు విజయం అనే ఛానల్ ద్వారా సహోదరులు అనుకోవచ్చు జాన్ బాబు గారు, మరి ఇతడు విజయప్రసాద్ గారి మీద ఒక కంప్లైంట్ చేసి ఆయన మీద ఇష్టానుసారంగా మాట్లాడడం అనేది నేను చూశాను. నాకు చాలా బాధ వేసింది. ఒక విధంగా చెప్పాలి అంటే ఉభయ తెలుగు రాష్ట్రాలలో భయంకరమైనటువంటి పరిస్థితులు ఈరోజు నెలకొన్నాయి. నా ప్రభు పేరిట క్రీస్తు పేరిట జరుగుతున్నటువంటి మోసాలను అడ్డుకుంటున్నాం. మోసాలను మన అందరి ముందు ఎండగట్టడం ప్రారంభించాం. దీని నిమిత్తం మరి మేము ముందుకొచ్చి స్వస్థతలు చేస్తున్నానని చెప్పుకుంటూ అబద్ధ ప్రవచనాలు చేస్తున్న వారిని, మాయలు చేస్తున్న వారిని ఎదుర్కొంటున్నటువంటి సందర్భాలు మీరు వీక్షిస్తూ ఉన్నారు. అయితే విజయప్రసాద్ రెడ్డి గారు విషయానికి వచ్చేసరికి జాన్ బాబు గారు చాలా నిరుచుంగా భయంకరంగా ఆయన ఒక మానసిక రోగి అన్నట్టుగా మాట్లాడడం చాలా బాధాకరమైనటువంటి విషయం. దీనికి మనం సమాధానం చెప్దామండి. తెలుగు ఉభయ రాష్ట్రాలలో భయంకరమైన పరిస్థితులు ఉన్నాయా అంటే అదేంటి? మాయలు చేస్తున్నారు, జనాల్ని మోసం చేస్తున్నారు, వీళ్ళని వెంటగట్టాలి, వీళ్ళని వేటాడాలి, వీళ్ళని లేకుండా చేయాలి, అదే కదండి మీకు అర్థమైంది. అంటే బైబిల్ను దూషించే వాళ్ళు ఉన్నారు, సువార్త ప్రకటించడానికి వెళితే తరిమి కొడుతున్నారు, పేడ నీళ్లు కొడుతున్నారు, బొట్లు పెడుతున్నారు, హింసిస్తున్నారు, బైబిల్ని తగలబెడుతున్నారు, చర్చిల మీద దాడులు చేస్తున్నారు. ఇవి అక్కర్లేదండి వీళ్ళకి. చూసారా వీరు తెలివితేటలు? ఈ ఉభయ రెండు రాష్ట్రాల్లో తెలుగు ప్రజల మధ్యగే కాదు, దేశంలోనే భయంకరమైన పరిస్థితులు, క్రైస్తవ్యం మీద జరుగుతున్న దాడులు వీళ్ళకి అక్కర్లా. ఎందుకని?
వాడి జోలికి వెళ్ళరు. వాడి జోలికి వెళ్తే వాడు తాడు తీస్తారు కదా, ఎండగడతారు కదా, వీడియోలు చేస్తారు కదా, పరువు తీస్తారు కదా, అందుకని వాళ్ళ జోలికి వెళ్ళరు. కొంతమంది మతోన్మాదులు భయంకరంగా వీడియోలు చేస్తూ, మరియమ్మ తల్లిని దూషిస్తూ, యేసుప్రభుని దూషిస్తూ, బైబిల్ని అవమానిస్తూ రకరకాలుగా పోస్టులు పెడితే స్పందించరు. అబ్బాయి వాళ్ళ జోలికి వెళ్తే ఊరుకోరు, తంతారు పట్టుకొని, లేదా పరువు తీస్తారు. అందుకని తెలివిగా వీళ్ళు ఏమెంచుకున్నారంట, ఉభయ తెలుగు 2 రాష్ట్రాల్లో కూడా క్రైస్తవ్యంలోనే క్రీస్తును ప్రకటిస్తూ మాయలు చేసేవారిని ఎండగట్టాలంట. మాయలు ఎవరు చేస్తున్నారండి అంటే, నువ్వంటే సరిపోద్ది, అది మాయ అని. నీ దగ్గర ఏమైనా రుజువు ఉందా? మీ దగ్గర ఏమైనా ఆధారం ఉందా? చెప్పాలి. మాయలు చేస్తున్నారని మీరు ఎట్లా మాయ మాటలు చెప్పి ప్రజలను మోసం చేస్తున్నారు? రుజువులు ఉన్నాయా? మీ దగ్గర ఆధారాలు ఉన్నాయా? ఆధారం ఉంటే బయట పెట్టండి. నేను ఇందాకే చెప్పానండి, ఈ పని చేయాల్సింది ఎవరు? హైందవులు, మతోన్మాదులు చెయ్యాలి. మాయ చేసి మా వాళ్ళందరినీ మీ మతంలో కలిపేసుకుంటున్నారు, లేకపోతే మీ యొక్క క్రైస్తవ్యంలో కలిపేసుకుంటున్నారు అంటే వాళ్ళు గగ్గోలు పెట్టాలి. కానీ సాతానుడు చూసారా, సంఘంలోనే జొరబడి, పాస్టర్లోనే జొరబడి దేవుని సేవను పాడు చేయడానికి చూసారా సైతాన్ ఎంత ప్లాన్ వేసిందో. విజయ్ ప్రసాద్ రెడ్డి లాంటి వారిని వాడుకుంటుంది సైతానే. అప్పుడు కాదండి, ఇప్పుడు కూడా అంటున్నాను. విజయ్ ప్రసాద్ రెడ్డి గారు తెలివైన వారు, మంచివారే, చక్కటి వాక్చాతుర్యం ఉంది, మంచి ప్రసంగికుడు, కనుకనే సైతాన్ ఈయన ఎంచుకుంది. చూసారా, చాలా తెలివిగా ఎంచుకొని ఈ అంత్య దినాల్లో సాతానుకు సమయం కొంచెమేనని గ్రహించి తెలివైన పాస్టర్ గారిని ఎంచుకొని ఏమండి దేవుని సేవను, సంఘాన్ని పాడు చేయటానికి సైతాను కంకణం కట్టుకుంది. ఇది అందరూ కూడా గమనించండి, తెలుసుకోండి. ఐ డోంట్ కేర్. ప్రస్తుతానికి ఆయన ఒక మానసిక రోగి. మళ్ళా చెప్తున్నాను సోదరా, తెగ బాధేసిపోయిందంట. ఏం మీకు నొప్పేసినట్టుగానే పక్క వాళ్ళకి నొప్పేసేదా? అమ్మతేజ ఇలాంటి మోసగాడు, వాడు వీడు అంటే వాళ్ళకి బాధపడరా? మిగిలిన పాస్టర్లంతా మాయలు చేస్తున్నారు, డబ్బులు దోచుకుంటున్నారు, ఏంటో మీ జేబులో డబ్బులు ఇచ్చినట్టుగా, మీ సంఘస్థులు ఏదో వెళ్ళిపోతున్నట్టుగా మీరంటే అవతల వాళ్ళకి నొప్పి అయ్యిదా, బాధ అయ్యిదా? నీకు బాధ వేస్తేనేమో ఒక రకంగాను, ఇతరులకు బాధ వేస్తేనే ఒక రకమా? ఇతరులకు మీరు గిచ్చి గిల్లి పొడిస్తేనేమో వాళ్ళు ఓర్చుకోవాలి. మిమ్మల్ని ఎవడైనా గిచ్చి గిల్లితే మాత్రం ఊరుకోరు. అబ్బో నొప్పి నొప్పి అని కేకలేస్తారా? ఇది న్యాయమా? ఆలోచించండి. సరే, తర్వాత విందాం. ఇక ఇతనికి బైబిల్ తెలుసా తెలీదా, బైబిల్లో ఉన్న విషయాలు ఏమైనా ఇతనికి అవగాహన కలిగి ఉన్నాడా అంటే, నాకు తెలిసి ఇతనికి ఏమాత్రం అవగాహన లేదు. 2-3 సార్లు ఇతని విషయం మీద నేను మాట్లాడాను, ఇన్స్టాగ్రామ్లో కూడా అప్లోడ్ చేశాను. ఒక సమాధానం లేదు. ఆఖరికి వాట్సాప్లో కూడా ఇతనికి నేను పంపించడం జరిగింది. విన్నారు కదండి, ఏదో నాకు వాట్సాప్లో కూడా పంపించాడంట. ఇంతకుముందు ఏదో 2-3 వీడియోలు చేశాడంట. వాస్తవంగా నేనైతే చూడలేదండి. వాట్సాప్ అంటారా, వేల మంది కనెక్ట్ అయి ఉంటారు. నేను ఏదైనా ఇంపార్టెంట్గా తెలిసిన వాళ్ళకి తప్ప మిగిలిన ఓపెన్ చేయను. యథార్థంగా నాకు తెలియదు. ఒకటి, ఈయనకి బైబిల్ తెలుసా తెలీదా, ఈయనకి బైబిల్ తెలియదు అంటూ డిక్లేర్ చేసేసాడు. అంటే వీళ్ళైతే ఏదైనా అనొచ్చు ఎదుటోళ్ళని. చూసారా, వీళ్ళకి కాస్త మీకు బైబిల్ జ్ఞానం లేదు అంటే మాత్రం ఊరుకోరు. బైబిల్ జ్ఞానం ఉందో లేదో నీకెట్లా తెలుసు సోదరా? అసలు నువ్వెవరివి? నువ్వు ఒక పాస్టర్ గారివా, లేకపోతే విజయ్ ప్రసాద్ రెడ్డి బిస్కెట్లు తినే ఒక రవిడి గ్యాంగ్లో ఒక ఆ గ్యాంగుకు సంబంధించిన వ్యక్తివా? ముందు నువ్వు ఆ క్లారిటీ ఎందుకు ఇవ్వలేదు? అసలు నువ్వెవరు? హూ ఆర్ యూ? బైబిల్ తెలియదు అని చెప్పడానికి నువ్వెవరివి? నీకు ఎన్ని సంవత్సరాల ఎక్స్పీరియన్స్ ఉంది బైబిల్లో? నేను బైబిల్లో పుట్టి పెరిగినటువంటి వ్యక్తిని. విపి రెడ్డి గారు నిన్నగాక మొన్న క్రైస్తవ్యంలోకి వచ్చాడు. మీ ఇలాంటి వాళ్ళ వల్ల తలకాయ నొప్పులు అయిపోయినాయి క్రైస్తవ సమాజానికి. అందరిని అంటలేదండి, విపి రెడ్డి లాంటి వారినే అంటున్నాను నేను. ఉండేవాళ్ళు మీరు అటన్నుంటే బాగుండేది, లేదా ఇటు సర్వసత్యంలోకి వచ్చినా బాగుండేది. మిడిమిడి జ్ఞానంతో మీరుంటూ బైబిల్ తెలుసా, నేను బైబిల్లోనే పుట్టాను, నేను పుట్టకముందే నా తండ్రి దేవుని సేవకుని కడుపును పుట్టినటువంటి వాడిని నేను. దేవుడు చెప్పి నన్ను ఇచ్చాడు. నేను కుమారుని ఇస్తున్నాను, యోహానని పేరు పెట్టమని నా తల్లికి చెప్పి నన్ను ఇచ్చాడు. దేవుడి సేవలో నన్ను వాడుకుంటున్నాడు బాల్యం నుంచి కూడా. మీరు ఈ మధ్య ఏదో మార్పు చెంది ఏదో దేవుని దగ్గరకు వచ్చి ఆహా ఓహో నేను వీరుణ్ణి చూడండి అంటూ
ఏదేదో మాట్లాడేసి జనాన్ని పోగు చేసుకొని చేసేస్తున్నారు. అర్థమైందా? ఇది మీకు జవాబు ఇక్కడ. రైట్, ముందుకెళ్దాం. దెయ్యాల విషయానికి వచ్చేసరికి మనోడు చనిపోయిన వారు దెయ్యాలు అవుతారన్న దానికి ఓటేసిన వ్యక్తి. అసలు దెయ్యాలు అనేవి దుష్టశక్తి అనేది ఏంటో కూడా తెలియదు. దేవుడి కోసం తెలియదు, దెయ్యం కోసం కూడా తెలియదు. ఆదామవ్వ మరణించక ముందే ఏదైనా తోటలోకి దెయ్యం వచ్చింది. మనుషులు మరణిస్తేనే దెయ్యాలు అవుతారని భ్రమలో ఉన్న ఇతడు అసలు దెయ్యం ఎవరో కూడా తెలియదు. కొన్ని బైబిల్ ఏమైనా తెలిసా ఇతను కనుకుంటే బైబిల్ అసలే తెలియదు. ఏమండి, ఇట్లా ఏడ్చింది వీడి జ్ఞానం. విపి రెడ్డి జ్ఞానం ఇట్లా ఏడ్చిందన్నమాట. మరి ఆయనే కదండి మనం అనాల్సింది, ఆయన శిష్యుడే కదా. ఆయన పక్షంగా వకాలత పుచ్చుకుని మాట్లాడుతున్నాడు. ఆదాము హవ్వల కంటే ముందుగానే దయ్యం ఏదైనా తోటలోకి వచ్చిందా? ఏదైనా తోటలోకి వచ్చింది దయ్యమా? ఇది మీ జ్ఞానం. ఏదైనా తోటలోకి వచ్చింది ఆదాము హవ్వల కంటే ముందు వచ్చింది సాతాను. సాతాను వేరు, దయ్యాలు వేరు. ఈ వ్యత్యాసమే మీకు తెలియదు, చెబితే వినరు. అబ్బబ్బా, మీతో తలకాయ నొప్పి అయిపోయింది సోదరా. దయ్యాలంటే కేవలం చనిపోయినటువంటి మానవుల దేహంలో నుంచి బయటకు వచ్చినటువంటి చెడ్డాత్మలు. వాళ్ళు చెడ్డగా జీవించి చనిపోయారు, ఆ ఆత్మలు దయ్యాలు అంటారు. లేదా అసలు మానవ దేహం నుంచి వచ్చినటువంటి దాన్ని దయ్యం అంటారు. దయ్యాన్నే ప్రేతం అంటారు. అర్థమైందా? ఈ ప్రేతాన్నే స్పిరిట్ అంటారు. ఓకే, దురాత్మలు వేరు, సాతాను వేరు. సాతాను, దురాత్మలు అనేటువంటివి ఆకాశం నుంచి పడద్రోయబడ్డాయి. అవి దయ్యాలు కాదు. ఏమండి, పైగా ఈయన బైబిల్ పండితుల్లాగా ఇక వీళ్ళన్న చెప్పిందే రైట్ అన్నట్లుగా దయ్యాల గురించినటువంటి అవగాహన లేదంట. పిచ్చోడా, వెళ్ళి ఈ దయ్యాల సబ్జెక్టు నా యొక్క ఛానల్లో ఉంది, 2 వీడియోలు ఉన్నాయి, చూడు ముందు. అది చూస్తే ఇంక నువ్వు నోరు తెరవలేవు. వాక్యాధారాలతో చక్కని ఎక్స్ప్లెనేషన్ ఇస్తూ మాట్లాడాను నేను. మీరు నమ్మరు. దయ్యాలు ఉన్నాయంటేనే మీరు నమ్మరు. మానసిక రుగ్మత అంటారు. ఓకే, మళ్ళీ నువ్వేమంటున్నా ఇక్కడ ఆదాము హవ్వల కంటే ముందే దయ్యాలు ఉన్నాయి అంటున్నావు. సరే, నీ మాటకే వద్దాం. మరి మీ అన్న ఏమంటాడు విపి రెడ్డి గారు? అబ్బే దయ్యాలే లేవు, అది మానసిక రుగ్మత అంటారు. మరి ఇప్పుడు మీ ఇద్దరు తేల్చుకోండి, ఉన్నాయా లేవా అని. పిచ్చోడా, పిచ్చి మాటలు మాట్లాడుతున్నావు. మరి పెద్ద జ్ఞానం ఏం మాట్లాడుతున్నాడంటే అక్షరము చంపును ఆత్మ బ్రతికించును అనే మాట మాట్లాడుతున్నాడు. ఏమండి, ఇది అక్షరం కాదు, జీవవాక్యం. నీ ఆత్మలను రక్షించు శక్తి గలది వాక్యం అన్నాడు. నీ ఆత్మలు అక్షరం చంపును ఆత్మ బ్రతికించునని నేనన్నానా? బైబిల్ గ్రంథంలో వ్రాసి ఉందా? నా సొంత మాట కాదే. ఇది అక్షరం కాదండి, జీవవాక్యం అండి అంటే పౌలు గారు చెప్పిన మాట తప్ప? అక్షరం చంపును ఆత్మ బ్రతికించును అన్నమాట పౌలు గారు చెప్పింది కాదా? బైబిల్లో వ్రాయబడిన మాట కాదా? ఆ మాట నా సొంతంగా ఏమైనా చెప్పానా? మళ్ళీ తెలివిగా నువ్వేదో దాన్ని సమర్థిస్తున్నట్టుగా, నేనేదో తప్పు మాట్లాడినట్టుగా. ఆహాహా, ఏమి యాక్టింగు, ఏమి తెలివితేటలండి, అబ్బబ్బబ్బబ్బబ్బా. మీ తెలివితేటలకి రాజ్యాలనే ఆలోచండి. విపి రెడ్డి గారు భలే బోధిస్తున్నారండి మీకు. అబ్బబ్బబ్బబ్బా, మీ జ్ఞానం ఏంటో బయటకు వస్తుంది. ఇప్పుడే వింటుంటే అర్థమవుతుంది. అక్షరం చంపును ఆత్మ బ్రతికించునని దేవుని వాక్యంలోని వ్రాసిందా లేదా? నా సొంత వాక్యమా? ఈ అక్షరాన్ని పట్టుకుని వేలాడతారు మీరు, ఈ అక్షరాన్ని పట్టుకుని వెంటాడతారు మీరు, అక్షరాన్ని నెరవేర్చాలని ప్రయత్నం చేస్తారు మీరు అక్షర జ్ఞానం మీకుంది కానీ ఆత్మ జ్ఞానం మీకు లేదు, శూన్యం. మళ్ళా చెప్తున్నాను, విపి రెడ్డి గారి బోధలో అక్షర జ్ఞానం ఉంటుంది, అంతకు మించి ఆత్మీయత అనేది ఉండదు, జీరో. రాసి పెట్టుకోండి ఎవరైనా సరే. రక్షించే శక్తి గలది వాక్యం అని బైబిల్లో ఉంటే వాక్యాన్ని ఎంత చులకన చేస్తున్నాడండి అతను. వాక్యం అంట, వాక్యం చెప్పడంలో నిమగ్నులు అయిపోతారట. వాక్యమే వాళ్ళకు మూలమట, వాక్యమే వాళ్ళకి ముఖ్యమని ప్రసాద్ రెడ్డి గారు ఉద్దేశించుకుని మాట్లాడుతున్నారు. అవునరా, వాక్యమే మాకు ముఖ్యం. మా ఆత్మను రక్షించేది దేవుని వాక్యమే. విన్నారండి, చివరికి ఎట్లా దిగజారాడో. అవునరా, ప్రసాద్ రెడ్డి గారు ఉద్దేశించుకుని మాట్లాడుతున్నారు. అవునరా, వాక్యమే మాకు ముఖ్యం. అవునరా, మళ్ళీ వింటారా? కావాలంటే రిపీట్ చేస్తా, వినండి. ప్రసాద్ రెడ్డి గారు ఉద్దేశించుకుని మాట్లాడుతున్నారు. అవునరా,
ఇతను రౌడీయిజం బయటకు వచ్చింది చూసారా? ఇందాక నుంచి నేను రౌడీ అంటే మీరు నమ్మలేదు కదా, ఆ పాస్టర్ గారు కోపంతో ఏదో రౌడీ అంటున్నాడు అన్నారు. అర్థమైందా? ఇది వీళ్ళ పునాది. ఇది అసలు ఈ మాట వినిపించడానికే నేను మీకు ఈ వీడియో కూడా మీ దగ్గర తీసుకొస్తున్నా. చూసారా? వీళ్ళు విపి రెడ్డి గారు కూడా అమ్మతేజ అనేమన్నాడండి, ఆ మోసగాడు అమ్మతేజ అనేవాడు చేసే పిచ్చి ట్రిక్స్, మోసగాడు వాడు వీడు. చూసారా? గురువు గారి దగ్గర చక్కగా పుడికి పుచ్చుకున్నాడు ఈ రవిడి పాస్టర్ గారు. ఈ మాత్రం తెంగర పనికి అమ్మతేజ అనేవాడు పెద్ద హీరో దొంగ. విజయప్రసాద్ రెడ్డి అనేవాడు అమ్మతేజ అనే వ్యక్తి గురించి ఇలా పబ్లిక్ లో మాట్లాడని అమ్మతేజకి చెప్పండి. ఈ రవిడి బ్రదరు సేమ్ అవునరా, బైబిలే మాకు ముఖ్యము. చూసారా? అయ్యగారు ఇక పోయింది, జాన్బాబు గారు పోయింది, జాన్బాబు పోయింది, ఒరే ఇరే కాడికి వచ్చింది. నాకు కోపం రావట్లేదండి, నిజంగా నవ్వు వస్తుంది. పాపం ఈ అమాయకులు విపి రెడ్డి గారి ప్రసంగాలు ఎలా వింటున్నారో నాకైతే తెలియట్లేదండి. పాపం మిడిమిడి జ్ఞానంతో ఉండేవాళ్లే ఆయన మహాజ్ఞాని అని ఫాలో అవుతారు. ఆత్మజ్ఞానం కలిగి కాస్త పశ్చాత్తాపడి కన్నీటితో ప్రార్థన చేసుకుని అనుభవం కలిగిన ఎవ్వరు కూడా ఆయన బోధనని ఫాలో అవ్వరు. నేను 100% గ్యారంటీ ఇస్తాను. అమ్మతేజ అని వాడు వీడు అనే సంబోధన చేశాడు ఆయన ఖచ్చితంగా. అమ్మతేజ అనేవాడు ఇలాంటి ట్రిక్స్ వాడుతున్నాడు అన్నాడు. దైవ సేవకుడు అనే భయం ఉందా నీకు? నువ్వు అసలు పాస్టర్ ఎలాగవుతావు? విపి రెడ్డి గారు అసలు మీరు పాస్టర్ ఎలా అవుతారు? నీ దగ్గర శిష్యులు ఏమి నేర్చుకుంటారు? ఇదిగో ఇదే నేర్చుకున్నాడు. అవునరా, మాకు వాక్యమే ముఖ్యము. ఇంకేమన్నాడు చూద్దాం. ఆకాశము భూమి గతించిపోయినను నా మాటలు ఎంత మాత్రము గతించు అన్నాడు. నేను మరణించిన మా గుండె లోతుల్లో నింపుకున్న వాక్యమే మమ్మల్ని బతికిస్తుంది. శరీరం మీద జరుగుతున్న స్వస్థతలని, అవి దేవుడు చేస్తున్న అద్భుతాలని ఈరోజు ఈ సేవకు ద్వారా జరిగిస్తున్నాడని ఒక అమ్మతేజని మేము వెనకేసుకుని వస్తున్నాం, ప్రవీణ్ని వెనకేసుకుని వస్తున్నాం, అలాగే ఎంతమంది అయితే ఉన్నారో అందరిని వెనకేసుకుని వస్తున్నాం. అసలు నీ ఛానల్ యొక్క ఉద్దేశం ఏంటి చెప్పు? నీ ఛానల్ ఉద్దేశం ఏం చెప్పనా? ఎలాంటి చెత్త వీడియోనైనా సరే, ఎలాంటి చెత్తగాలనే తీసుకొచ్చి నీ రీచర్లో కూర్చోబెడతావు. మొన్నే హెచ్చరించాను, భార్యని వదిలేశాడట. భార్యని వదిలేసిన తర్వాత కొంతమంది ముందుకెళ్దామండి. బెల్లంపల్లి ప్రవీణ్ గారిని వెనకేసుకొస్తావు, అమ్మతేజ వెనకేసుకొస్తావు, ఇలాంటి చెత్తగాళ్ళందరినీ వెనకేసుకొస్తావు. ఏమండి, వీళ్ళకి భౌతిక సంబంధమైనటువంటి వాటితో ఏ సంబంధం లేదు. కేవలము వాక్యం నేర్చుకుంటే చాలు, వాక్యం ఉంటే చాలు. ఏమండి, భౌతిక సంబంధమైనటువంటివి ఏం అక్కర్లేకపోతే యేసు ప్రభు వారు కుష్టి రోగులు ఎందుకు శుద్ధి చేశాడు? బుద్ధి ఏమన్నా ఉందా? బుద్ధి జ్ఞానం ఉందా మాట్లాడే వ్యక్తికి? రెడ్డి గారు, మీకైనా బుద్ధి జ్ఞానం ఏమన్నా ఉందా? ఇలాంటి బోధనలో నేర్పిస్తున్నారు. పక్షవాయు రోగిని ఎందుకు స్వస్థపరిచాడు? జ్వరంతో బాధపడుతున్న పేతురత్ని ఎందుకు స్వస్థపరిచాడు? మూర్ఛలు దయ్యాలు పెట్టిన వాళ్ళు ఎందుకు వెళ్ళగొట్టాడు? అంటే దేవుడిని మీరు అవమానిస్తున్నారా? దేవుడు చేసిన తప్పు అంటే యేసు ప్రభుకే తెలియదు, అనవసరంగా భౌతిక సంబంధమైన కార్యాలు చేశాడు, అది మనకు ముఖ్యం కాదు, వాక్యమే మనకు ముఖ్యం. వరే సైతాన్ గడు ఎంత మిమ్మల్ని డైవర్ట్ చేశాడండి, ఎంత డైవర్ట్ చేశాడండి. అయ్యయ్యో, మిమ్మల్ని చూస్తే జాలేస్తుందండి రెడ్డి గారు, నిజంగా జాలేస్తుంది. భౌతిక సంబంధమైన వాడితో పని లేదా? అమ్మ సంఘస్థులు వింటున్నారా? మీరు ఇచ్చే సందాలు వాళ్ళకి కావాలి, కేవలం వాళ్ళు వాక్యమే చెప్తారు. ఇక మీకోసం ప్రార్థన చేయరు. మీకు రోగాలు వచ్చినా, రొప్పులు వచ్చినా, కష్టాలు వచ్చినా, కన్నీళ్ళు వచ్చినా వీళ్ళకి సంబంధం లేదు. కేవలం వాక్యమే చెప్తారు, ఆ వాక్యమే మీరు వినాలి, పరలోకం వెళితే చాలు. భౌతికంగా మీ శరీరం కృషించిపోయినా, నలిగిపోయినా, రోగం వచ్చినా, జబ్బు వచ్చినా అనుభవించండి. ఇది వీళ్ళ స్టేట్మెంట్ ఇచ్చేది. ఇంకా సంఘంలో ఎట్లా ఉంటున్నారండి బాబు మీరు? వీళ్ళ జ్ఞానం ఒక్కొక్కటి తవ్వే కొంది బయటపడుతుంది. చూసారా? సరే, ఇంకొక ఆయన సంఘటన కూడా చెప్తున్నాడు, దీనికి కూడా చెప్పి దీనికి జవాబు చెప్దామండి. అగ్రిమెంట్ చేసుకున్నాడంట కొందరు, ఒక స్త్రీతో అగ్రిమెంట్ చేసుకున్నారట. ఆ స్త్రీతో అగ్రిమెంట్ చేసుకుంటే ఒరే దౌర్భాగ్యుడా, అగ్రిమెంట్ ఏంట్రా, ఇది వ్యభిచారమా? ఒక స్త్రీని వివాహం చేసుకున్న తర్వాత ఆమెకు విడాకులు ఇవ్వకుండానే, మరొక స్త్రీ దగ్గరికి వెళ్ళవేంట్రా దౌర్భాగ్యుడా? మైకొచ్చి మేము ఇన్ని రోజులు మాత్రమే ఉంటానంటే కనీసం హెచ్చరించని దుర్మార్గుడు వీడు, కనీసం హెచ్చరించలేదు వీడు. అర్థమైందా? ఇలాంటి వాడు ఒక అసత్యాన్ని ఎదుర్కోబోతున్నటువంటి
వ్యక్తి మీద విరుచుకుపడ్డాం. ఎంత అవమానకరమైనటువంటి విషయం. విన్నారు కదండి, ఇలాంటి వాడు వీడు పట్టించుకోలేదు, వాడిని ఏమన్నా వెనకేసుకొచ్చాడు పాస్టర్ని. ఏమండి, ఆ పాస్టర్ గారు నాకు మొన్ననే తెలుసండి. ఆయన మొదటి వివాహం చేసుకున్నాడు, తర్వాత రెండో వివాహం చేసుకోబోతున్నాడు, లేకపోతే ఎవరితోనో కాపురం చేయబోతున్నాడు అని తెలిస్తే, సోదరా నువ్వు అన్నట్టుగానే నేను ఖండించి అది తప్పు చేయొద్దనేవాడిని. అన్నీ అయిపోయినాయి, అన్నీ జరిగిపోయినాయి, కోర్టులకు ఎక్కారు, పోలీస్ స్టేషన్లకు ఎక్కారు, అన్నీ అయిపోయిన తర్వాత నా దగ్గరకు వచ్చింది పరిష్కారానికి. మరి ఆ స్థానంలో నువ్వు వింటే ఏం చేస్తా? అయ్యో, వీళ్ళకి ఎలా చెప్పాలో అర్థం కావట్లేదండి. వీళ్ళ జ్ఞానం ఇట్లా ఇచ్చింది ఏంటండి? విపి రెడ్డి గారి శిష్యులు అంటే మంచి జ్ఞానవంతులుగా ఉంటారు అనుకున్నాను నేను. పిడి సుందరరావు గారు మంచి జ్ఞానం ఉంది, సరే స్వస్థతలు నమ్మకపోయినా మంచి వాగ్దాటి ఉంది, మంచి జ్ఞానంగా మాట్లాడతారు పిడి సుందరరావు గారు. ఆయన వరుసలో వచ్చినటువంటి విపి రెడ్డి గారు కూడా మంచి జ్ఞానంగా మాట్లాడతారని నమ్మేవాడిని. మరి ఆయనలో నుంచి వచ్చే శిష్యులు ఏంటండి ఇంత తెలివి తక్కువగా మాట్లాడుతున్నారు? లేదండి, అక్కస్సు విషం కక్కడం అంటే ఇది. అర్థమైందా? సర్పసంతానం అంటే మీరేరా బాబు, విషం కక్కుతుంది మీరు. వాడు వీడు చిన్న పెద్ద లేకుండా మాట్లాడుతుంది మీరు. ఏమండి, టోటల్గా ఫైనల్గా కేసు నా దగ్గరకు వస్తే అది కూడా ఎందుకు మాట్లాడేమండి? అవతల ఏ స్త్రీ అయితే ఉందో ఆ స్త్రీ అన్యజనులైనటువంటి లలిత్ కుమార్ గారి ఛానల్లోకి వెళ్ళి, హిందూ జనశక్తిలోకి వెళ్ళి పాస్టర్ని భయంకరంగా దూషించింది. అసలు ఈ బుద్ధి జ్ఞానం ఏమైనా ఉందో ఈ మాట్లాడే వ్యక్తికి? అన్నం తింటున్నావా గడ్డి తింటున్నావా బాబు? విషయం తెలుసా నీకు? తెలియకుండా ఎందుకు మాట్లాడుతున్నా? ఆవిడ స్టేట్మెంట్ ఏంటంటే, హిందూ ఛానల్కి లక్షల మంది చూశారండి, తల కొట్టేసినట్టు అయ్యింది నాకు. ప్రతి పాస్టర్ కూడా, ఈ తెలుగు రాష్ట్రాల్లో ఉన్న ప్రతి పాస్టర్కి 5గురు పిల్లలు ఉంటారు. ఫోన్లో ఒకటి ఉంటాడు, ఒకటి ఉంటుంది, వాట్సాప్లో ఒకటి ఉంటుంది, ఊరు వెళ్తే ఒకటి ఉంటుంది, పరాయి దేశం వెళ్తే ఒకటి ఉంటుంది. ఇంత నీచంగా మాట్లాడిందండి ఆమె. అర్థమైందా? అందుకని ఆయన్ని పిలిపించి వాస్తవం ఏంటి అని మాట్లాడించి ఫైనలైజ్ చేసి కాంప్రమైజ్ చేశాం. ఇది తప్ప? ఒక క్రైస్తవ పెద్దగా క్రిస్టియన్ రైట్స్ ఆర్గనైజేషన్కి ఒక ప్రెసిడెంట్గా ఉన్నాను కనుక వాళ్ళు నన్ను గౌరవించి ఆవిడే నన్ను కాంటాక్ట్ చేసింది. అరే పిచ్చోడా, ఇట్లాంటి తగువులు చాలా తీర్చాను నేను. హోసన్నా మినిస్ట్రీస్లో వస్తే నేను పరిష్కారం చేశాను. ఓకే, బుడంపాడు దీవెనయ్య గారి విషయంలో ఇలాగే వస్తే దాన్ని సెటిల్ చేశాం. అలాగే ఇట్లాంటివి చెప్పాలంటే చాలా విషయాలు మేము సెటిల్ చేశాం, చాలా విషయాలు డీల్ చేసాం, ఎక్కడికక్కడ అణిచివేశాం, బయటికి రాకుండా సర్దుపుచ్చాం మేము చాలా విషయాలు. మీకు తెలుసా? అసలు ఏమనుకుంటున్నావు? అంటే ఏదో సింగిల్గా ఉన్నాడండి, ఏదో క్రీస్తు ఛానల్ పెట్టుకున్నాడండి అందరిలాంటి అనుకుంటున్నావా? పిచ్చోడు, ఎప్పుడు అట్లా నోరు పారేసుకోకు, తప్పది. దేవుని దగ్గర నువ్వు లెక్క చెప్పాల్సి ఉంటుంది, గుర్తుంచుకో. ఈవెన్ కలెక్టర్ గారి సమ్ముఖంలో మెసేజ్ ఇచ్చిన వ్యక్తిని నేను. ప్రజా నాయకులు మంత్రులు సమావేశంలో మెసేజ్ ఇచ్చిన వ్యక్తిని నేను. అంత గౌరవనీయమైనటువంటి వ్యక్తిని నేను. ఏమనుకుంటున్నా? అల్లాటప్పగా ఉందా? ఏం మాట్లాడుతున్నావు? నీ మీద యాక్షన్ తీసుకోవాల్సి వస్తుంది, జాగ్రత్త. ఇంకొకసారిగా నోరు పారేసుకున్నట్టుగా కనబడిందంటే. మేము న్యాయబద్ధంగా మాట్లాడుతున్నాం. చేతనైతే మీరు న్యాయబద్ధంగా జవాబు చెప్పండి. నాకేం పని లేక కల్పించుకున్నానా? క్రైస్తవ సమాజం తప్పుదారి పడుతుంది, క్రైస్తవయం చులకనైపోతుంది, ఇది మంచిది కాదు. రెడ్డి గారు, మీ విశ్వాసం మీరు ఉంచుకోండి. మిమ్మల్ని ఎవరు నమ్మమని బతిలాట్లేదే. దయ్యాలున్నాయి నమ్మండి, స్వస్థతలు ఉన్నాయి నమ్మండి అని మిమ్మల్ని ఎవరు ఒత్తిడి చేయట్లేదే. మీరెందుకు ఒత్తిడి చేస్తున్నారు? మీరు మాయలు చేస్తున్నారు, తప్పు చేస్తున్నారని. అంటే నోరుంది కదా పడదాం అనుకుంటున్నారా? మీరు నోరుంది కదా వాడు వీడంటే పడతారనుకున్నారా? జాగ్రత్తగా ఉండు సోదరా, నీకు వార్నింగ్ ఇస్తున్నాను నేను. ఈసారి నోరు జారినట్టుందంటే వెంటనే నీ మీద పరువు నష్ట దావా వేయాల్సి వస్తుంది, గుర్తుపెట్టుకో. దేవునికి భయపడటం తెలియదా మీకు? దేవుడు ఉన్నాడు, జాగ్రత్త. తగిన సమయంలో బుద్ధి చెప్తాడు నీకు. చూసారండి, ఇదండి వీళ్ళ వాలకం. ఇట్లాగా విషం కక్కారండి నా మీద. సరే, ఇప్పుడు ఎంత 4 నిమిషాలు మీకు చూపించాను, ఇది 14 నిమిషాలు మాట్లాడారు. మొన్న మధ్యన అబద్ధాన్ని ఎలా కవర్ చేస్తాడంటే, ఆ మధ్యన ప్రవీణ్ ఉన్నాడు కదా, ప్రవీణ్ కుమార్ గారు, బెల్లంపల్లి ప్రవీణ్ కుమార్ గారు, వాళ్ళు వేసే చిల్లర పైసలకు అలవాటు పడినటువంటి వ్యక్తి ఇంకా కొంతమంది ఉన్నారులేండి. వారి పాదాల దగ్గర తెలిపే కూర్చుని భోజనాలు చేసేటువంటి వ్యక్తులు కొంతమంది ఉన్నారండి.
సత్యాన్ని అన్వేషిస్తున్నారు. వీడియోలు ఎంత ఎక్కువ అవుతుంది, ఇక చాలని నేను అనుకుంటానండి. కావాలంటే విజయ్ అన్న షార్ట్స్ అన్న ఛానల్లో ఈ వీడియో ఉంది, మీరు కావాలంటే పూర్తి వీడియో చూడండి. వీళ్ళు విషం కక్కుతున్నారు, క్రైస్తవ పాస్టర్ల మీద విషం కక్కుతున్నారు, తమ సిద్ధాంతాలకి వ్యతిరేకంగా నడిచే వారి మీద విషం కక్కుతున్నారు. హిందువుడు ఎవరైనా కక్కితే దాంట్లో లాజిక్ ఉంది, న్యాయం ఉంది. హిందువులు చేయాల్సిన పని వీళ్ళు ఒకల్తా పుచ్చుకొని సైతాన్ ఏజెంట్లాగా మారిపోయి, సర్పసంతానంగా వీళ్ళు మారిపోయి, సర్ప ఏజెంట్లుగా వీళ్ళు మారిపోయి, దేవుని సేవను ఒకవైపు పాడు చేస్తుంది కాకుండా మళ్ళా రోషపడి వాడు వీడంటూ ఇష్టం వచ్చినట్టుగా మాట్లాడుతున్నారు. ఇదేమి న్యాయం అండి? కాస్త బుద్ధి ఉండాలి కదా విపి రెడ్డి గారు, మీకైనా కాస్త జ్ఞానం ఉండాలి కదా. ఇలాంటి వాళ్ళకి ఈ పని అప్పగిస్తారా? ఇప్పుడు కూడా మళ్ళీ నేను ప్రేమతో మీకు ఛాలెంజ్ చేస్తున్నాను. మీకు దమ్ము ధైర్యం ఉంటే రండి, కూర్చొని చర్చిద్దాం. స్వస్థతలు ఉన్నాయి అని నేను నిరూపిస్తా వాక్యాధారంతో. స్వస్థతలు లేవు అని నువ్వు నిరూపించగలవా? చిల్లరగాళ్ళని పంపించకండి, చిల్లరగాళ్ళను పంపించకండి నా మీదకి, రవిడీలను ఉసుకొలపకండి నా మీదకి. ఏదంటారు కదా కుక్కల్ని ఉసుకొలుపుతారని, అట్లాగా రవిడీలను నా మీదకి ఉసుకొలపకండి. వాటి పళ్ళు ఎట్లా రాలగొట్టాలో నాకు బాగా తెలుసు. అందరిలాగా నన్ను ఎస్టిమేట్ చేయబాకండి, ఓకే? ఎవరు ఇక్కడ దడుచుకునే వాళ్ళు లేరు, ఎవరు భయపడేవాళ్ళు లేరు, అర్థమైందా? కనుక మీకు దమ్ము ధైర్యం ఉంటే ప్రేమతో ఛాలెంజ్ చేస్తున్నా, రండి కూర్చుందాం, చర్చిద్దాం. రైట్ అండి, క్షమించండి, కాస్త ఆవేశంగా మాట్లాడాల్సి వచ్చింది, సారీ. ఎనీవే, మీరు ఓపికతో చివరిదాకా చూశారు. నా హృదయపూర్వకమైనటువంటి వందనాలు మీకు తెలియజేసుకుంటున్నాను. థ్యాంక్ యూ. గాడ్ బ్లెస్ యూ.